రైట్. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఖానాపూర్ శివార్లో మహిళా మృతదేహం లభ్యమైంది. మొక్కజొన్న చెత్తలో కాలినటువంటి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇక మృతురాలు ఖానాపూర్కు చెందినటువంటి పార్వతమ్మగా గుర్తించారు. గతంలో ప్రియుడితో కలిసి భర్తను పార్వతమ్మ చంపేసింది. ఈ కేసులో భాగంగా మహిళ జైలుకు కూడా వెళ్ళొచ్చింది. మహిళను ఆమె ప్రియుడే చంపేశాడంటూ కూడా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇక ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పార్వతమ్మ అనే మహిళ మిస్ అయినట్టుగా, ఆమె కనబడట్లేదన్నట్టుగా ఆమె కొడుకు మరియు ఆమె యొక్క తల్లి, కొడుకు భరత్, తల్లి చిక్కమ్మ వాళ్ళు పోలీసులకు చెప్పగా మేము పోలీస్ స్టేషన్ నందు వారి యొక్క ఆమె యొక్క డెడ్ బాడీ మీద ఉన్న గాజులను మట్టెలను చూపిస్తే వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. వారి గుర్తింపు ప్రకారము వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారము భరత్ మరియు చిక్కమ్మ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారము సెక్షన్ మర్డర్ కేసుగా నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ భరత్ మరియు చుక్కమ్మ వారు తెలిపిన వివరాల ప్రకారం పార్వతమ్మకు సంకిరాముడు అనే అతనితోటి వివాహేతర సంబంధం ఉంది. గతంలో సంకిరాముడు పార్వతమ్మ ఇద్దరు కలిసి ఆమె భర్తను చంపేసిన కేసులో, మర్డర్ కేసులో జైలు శిక్షలు అనుభవించి వచ్చినారు, జైలుకి వెళ్ళి వచ్చినారు. అతి వివాహేతర సంబంధం అనుమానిస్తూ రాములు ఏమన్నా చేసుకుంటాడనే అనుమానం వ్యక్తపరచడం త్వరలోనే వారిని కూడా పట్టుకొని విచారి పార్వతమ్మ అనే మహిళ. రైట్. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మహిళ మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? సాయిరామ్, నాగర్ కర్నూలు జిల్లా భీమపల్లి మండలంలో గత 3 రోజుల కిందట లభించినటువంటి ఖాళీల మృతదేహానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి మిస్టరీ వీడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి పార్వతమ్మను ఆమె ప్రియుడే రాములు హత్య చేసి అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న చెప్పులో కాల్చినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పూర్తిగా కూడా కాలిపోయినటువంటి ఆమె యొక్క మృతదేహాన్ని పరిశీలించినటువంటి పోలీసులు ఎక్కడ కూడా ఆనవాళ్లు లేకుండా రాములు కీలకంగా మారి యొక్క హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో జిల్లా డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఇప్పటికే రాములని అదుపులోకి తీసుకొని వాళ్ళంతా కూడా విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా పార్వతమ్మ ఆమె భర్తను చంపడంలో రాములు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివేహేతర సంబంధంలో ఆయన అడ్డుగా వస్తుందని చెప్పి కూడా భర్తను కూడా హత్య చేసి చాలా రోజులు జైల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరు పార్వతమ్మ అదేవిధంగా ఆమె ప్రియుడు రాములు మధ్యలో ఉన్నటువంటి కొన్ని వివాదాస్పద సంఘటనల నేపథ్యంలో ఆమెను హత్య చేయాలని చెప్పి భావించినటువంటి రాములు గత 3 రోజుల కిందట ఏదైతే ఖానాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఏదైతే మొక్కజొన్న చొప్ప దాంట్లో ఆమెను పడేసి అంటించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆమె కుమారుడు భరత్ ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారో అయితే మృతదేహానంతా కూడా పరిశీలించినటువంటి ఏదైతే పోలీసులు దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. అయితే తన తల్లి కనిపించలేదు అని చెప్పి కూడా భరత్ కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఆమె ధరించినటువంటి ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా ఆమె వస్త్రకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించిన పోలీసులు భరత్ చూపించడం భరత్ ఈమె మా తల్లిగా ఆమెను గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే రాములను పోలీసులు అడుగులో కూడా తెలిసి మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో కూడా వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సాయిరామ్. రైట్. థ్యాంక్ యూ హరిశంకర్.